డియర్ లీడర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు సెప్టెంబర్ 26 మన లాస్ట్ సైకిల్ ఆఫ్ 2024 స్టార్ట్ అవుతోంది. సో సెప్టెంబర్ 26 నుండి డిసెంబర్ 7th వరకు ఈ లాస్ట్ సైకిల్ ఉండబోతోంది. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, లాస్ట్ 1.5 year నుండి మనమొచ్చి వీ హ్యావ్ డివైడెడ్ ఎవ్రీ ఇయర్ ఇంటూ 4 parts. ఎవ్రీ 3 months 1 cycle కంప్లీట్స్. ఆ విధంగా లాస్ట్ 4th సైకిల్ ఆఫ్ 2024 ఈరోజు మనకు స్టార్ట్ అయింది. సో ఈరోజు 26వ తారీఖు నుండి డిసెంబర్ 7వ తారీఖు వరకు మన ఈ చివరి సైకిల్ ఉండబోతోంది. సో 2024ని చాలా బ్రహ్మాండంగా అమర్చడం కోసం అనేక విషయాల్ని ఈ సైకిల్లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అండ్ అవేర్నెస్ వీడియోనే ఈ వీడియో. ఫస్ట్ థింగ్ నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ రోజు నుండి మనమందరం ఆపరేట్ చేయబోతున్నది మన కంపెనీ యొక్క బ్రాండ్ న్యూ సాఫ్ట్వేర్తో. ఆ బ్రాండ్ న్యూ సాఫ్ట్వేర్లో చాలా మీకొచ్చి గ్లిచెస్ రావచ్చు, మీరు డిస్టర్బెన్సెస్ని ఫీల్ అవ్వచ్చు. ఫస్ట్ ఒకటి బేసిక్గా తెలుసుకోండి. ఆండ్రాయిడ్ ఫోన్ ఉంచుకున్న వాళ్ళు యాపిల్ ఫోన్కి మారారంటే యాపిల్ ఫోన్ యూజ్ చేయడానికి చాలా కష్టపడతారు. అదేలా యాపిల్ ఫోన్ ఉంచుకున్న వాళ్ళు ఆండ్రాయిడ్ ఫోన్కు మారారంటే వాళ్ళు దీన్ని ఆపరేట్ చేయలేరు. తప్పొచ్చి యాపిల్ ఫోన్లోనూ లేదు, ఆండ్రాయిడ్ ఫోన్లోనూ లేదు. మీరు ఆండ్రాయిడ్ ఫోన్కి యాపిల్ ఫోన్కి అలవాటు పడిపోయారు. అందువల్ల వేరొకటి మారినప్పుడు అది రెండవది మార్చిన దాన్ని యూజ్ చేయడం మీకు కష్టమనిపిస్తుంది, అంతే. అదేలా ఇట్స్ ఎ న్యూ సాఫ్ట్వేర్ వేర్ యు మే ఫేస్ సమ్ డిఫికల్టీస్. వర్రీ అవ్వకండి, త్వరగా అలవాటవుతుంది. అయితే అదెలా, ఏమైనా డిఫికల్టీస్ మీరు ఫేస్ చేశారంటే లీడర్స్ ద్వారా ఆ డిఫికల్టీస్ని మా వద్దకు తీసుకురండి. వాటిని సాల్వ్ చేయడానికి, వాటిని ఎలా ఈజీగా హ్యాండిల్ చేయాలో మేము మీకు గైడ్ చేస్తాం. సో ఇదొచ్చి ఫస్ట్ పాయింట్. సో ఈ రోజు నుండి మన యొక్క న్యూ సాఫ్ట్వేర్ని మనం ఆపరేట్ చేయబోతున్నాం. రెండోది, నేను మీకు 2-3 విషయాలు చెప్పాలి. అందులో ఫస్ట్ ఏంటని అడిగారంటే, నేను మిమ్మల్ని బాగా ఇన్సిస్ట్ చేస్తున్నాను మన యొక్క డైమండ్ జ్యువెలరీని మీరెక్కువగా ప్రమోట్ చేయాలన్నది. ఇప్పుడే కాదు, లాంచ్ చేసినప్పటి నుంచి 1.5 year చెప్తున్నాను. చాలా మంది సీరియస్గా తీసుకోలేదు. రీజన్ ఏంటంటే, ఎన్రోల్మెంట్ వచ్చి లో వాల్యూ ఎన్రోల్మెంట్ తీసుకోవడం ఈజీ, ఇది కష్టమని అనుకుంటున్నారు. ఇది 100% మీ మైండ్ బ్లాకే. మళ్ళీ చెప్తున్నాను, డైమండ్ ఎన్రోల్మెంట్ మీరు తీసుకున్నప్పుడు మీకు క్వాలిటీ కస్టమర్స్ లోపలికొస్తారు. క్వాలిటీ కస్టమర్స్ ద్వారా మీ టీమ్ స్ట్రెంత్ ఎక్కువ అవుతుంది. ఆ టీమ్ స్ట్రెంత్ మీరు అనుకున్న దానికంటే అనేక రెట్లు అభివృద్ధి చెందుతుంది. కొంతమంది వచ్చి టక్కుమని చోటాపి సైడ్లో థింక్ చేస్తూ ఉంటారు. నేను ఆల్రెడీ డైమండ్ ఎన్రోల్మెంట్ ఎక్కువగా చేశానే, అందులో నాకు ఎలాంటి చేంజెస్ రాలేదు అని మీరు అనుకోవచ్చు. ఒకటి తెలుసుకోండి, డైమండ్ ఎన్రోల్మెంట్ వచ్చి ఒకటి తీసుకుని అదే డూప్లికేట్ అవ్వాలని అనుకోకండి. మీరు చేసే అన్ని బిజినెస్లకు ఒక లా ఆఫ్ యావరేజ్ ఉంది. 10 మంది లోపలికొచ్చారంటే అందులో 2-3 షైన్ అవుతారు. అదేవిధంగా మీరు 10 ఎన్రోల్మెంట్లు తీసుకుని అందులో 2-3 షైన్ అవ్వలేదంటే అదే మీరు ప్రశ్నించాల్సిన విషయం. తీసుకున్న ఎన్రోల్మెంట్స్ 2-3 తీసుకుని అందులోనే షైన్ అవ్వలేదని చెప్పారంటే దట్స్ రాంగ్. సో మీ కాన్సంట్రేషన్ వచ్చి మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ టువర్డ్స్ డైమండ్ జ్యువెలరీ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి మీకు సపోర్ట్ చేసేలాగా ఇంకా చాలా కొత్త ప్రోడక్ట్స్ని కమింగ్ October 4th రోజున మేము లాంచ్ చేస్తున్నాం. దాన్ని మీరు విట్నెస్ చేయబోతున్నారు. సో తర్వాత ఏంటంటే రిగార్డింగ్ రీపర్చేస్ అంటే రీపర్చేస్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి. ఒక టీమును మీరు క్రియేట్ చేస్తున్నారంటే ఆ టీం ద్వారా రీపర్చేసే మీకు కావలసిన సంపాదనను ఇస్తుందన్నదే డైరెక్ట్ సెల్లింగ్ యొక్క బేసిక్ కాన్సెప్ట్. కానీ మనం ఆ కాన్సెప్ట్ని ఫాలో చేయడం లేదు. మనం ఫాలో చేసేటప్పుడు రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దామని ఆలస్యం చేయొచ్చు. అలా ఆలస్యం చెయ్యకూడదు. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ చట్టం ప్రకారం మనం సరిగ్గా రీపర్చేస్ చేయకుండా ఉండడం చాలా తప్పు. ఆ తప్పుని ఈ సైకిల్ నుంచి చెయ్యకూడదని ట్రాన్స్ ఇండియా నిర్ణయం తీసుకుంది. సో 100% రీపర్చేస్ మీ టీంలో అందరి టీముల్లో జరిగే తీరాలి. దాన్ని కూడా మీ టీముకు మీరు పాస్ ఆన్ చెయ్యాలి. తర్వాత చాలా ఇంపార్టెంట్గా చూశారంటే 4th రోజున మీ అందరికీ ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం ఉంటుందని అనౌన్స్మెంట్ ఆల్రెడీ వచ్చుంటుంది. కానీ ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఎవరెవరు పాల్గొనొచ్చన్న విషయాన్ని నేనిప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సర్వీస్ సెంటర్ ఉన్నవాళ్లు పాల్గొనొచ్చు. ఆల్రెడీ ఆఫీసును నడుపుతున్న వాళ్ళు ఆ 4th ప్రోగ్రాం మెడ్రాస్లో జరుగుతున్న, మామల్లపురంలో జరుగుతున్న ఫంక్షన్లో పాల్గొనొచ్చు. వీళ్లే కాకుండా ప్రామినెంట్ లీడర్స్ కలుసుకోవచ్చు. ఇప్పుడు ఏంటి క్వశ్చన్ అంటే, ఈ ప్రామినెంట్ లీడర్స్ లో ఎవరెవరు వస్తారన్నదే. ఒక బెంచ్ మార్క్ చెప్తాను. ప్రామినెంట్ లీడర్స్ ని సెలెక్ట్ చేసి ఇవ్వబోయేది మీ టాప్ లీడర్స్ మాత్రమే. కానీ వాళ్లకు నేనిచ్చినటువంటి బెంచ్ మార్క్ స్కేల్ ఏంటని అడిగారంటే, ఈ ప్రామినెంట్ లీడర్ కేటగిరీలో ఎవరెవరు రావచ్చంటే, 1 మినిమం వాళ్ళు ట్రాన్స్ ఇండియాలో బిజినెస్ చేయడం ప్రారంభించి 1 year అయి ఉండాలి. రెండవది సెకండ్ లెవెల్ 100s క్లబ్లో సెకండ్ లెవెల్ వాళ్ళు అటెండ్ చేసుండాలి. 3rd లెవెల్కి ఎలిజిబుల్ అయ్యుండాలి. అటెండ్ చేయకున్నా పర్వాలేదు, కానీ 3rd లెవెల్కి ఎలిజిబుల్ అయ్యుండాలి. మూడవది వాళ్ళు మినిమం
సర్వీస్ సెంటర్ తీసుకునే కెపాసిటీ ఉండే సేల్స్ వారం వారం ఇవ్వాలి, లేదా ఇన్ అదర్ వర్డ్స్ ఒక డీసెంట్ అయిన ఇన్కమ్ వారం వారం సంపాదించాలి. ఈ 3 బేసిక్ కండిషన్స్ ఉంటే మీరు ప్రామినెంట్ లీడర్ కేటగిరీలో ఆ ప్రోగ్రామ్ ని అటెండ్ చేయొచ్చు. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ అనౌన్స్మెంట్స్ అక్కడ ఉండబోతున్నాయి. అక్కడేమేం జరగబోతున్నాయో నేను మీకు చెప్తాను. న్యూ సాఫ్ట్వేర్ లాంచ్ అయిందని చెప్పాను. ఆ సాఫ్ట్వేర్ లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటేంటి, వాటి బెనిఫిట్స్ ఏవేవని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మన మార్కెటింగ్ ప్లాన్లో చాలా ఎన్హాన్స్మెంట్స్ తీసుకొచ్చాం. ఆ ఎన్హాన్స్మెంట్స్ ద్వారా మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, అవి ఎంతగా మనల్ని అభివృద్ధి చేస్తాయి అన్న విషయాన్ని మీకక్కడ స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీ ప్రశ్నలన్నిటికీ అక్కడ సమాధానం ఇవ్వబడుతుంది. ఇదే కాకుండా సర్వీస్ సెంటర్స్కి ఇప్పటి వరకు ట్రాన్స్ ఇండియాలో ఈ విధంగా కంపెనీ నుండి మేం చెయ్యలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాం. సర్వీస్ సెంటర్స్కి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఇవ్వబోతున్నాం. హై పర్ఫార్మింగ్ సర్వీస్ సెంటర్స్కి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ని ఈ సైకిల్ నుండి అనౌన్స్ చేస్తున్నాం. కానీ అన్ని సర్వీస్ సెంటర్లకి కాదు, వాటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. చాలా సర్వీస్ సెంటర్స్ని లీడర్స్ కింద విభజించి ఇచ్చుండాలి. విభజించి ఇచ్చుంటే మాత్రమే ఆ లీడర్ ఉంచుకున్న సర్వీస్ సెంటర్ అందులో ఎలిజిబుల్లోకి వస్తారు. అదేమంటే మీరొక సర్వీస్ సెంటర్ ఉంచుకోవడం వల్ల ఆ సర్వీస్ సెంటర్ ఆ కాంటెస్ట్లో పాల్గొనలేరు. ఆ సర్వీస్ సెంటర్ మీ సర్వీస్ సెంటర్ కింద చాలా సర్వీస్ సెంటర్స్ విభజించి ఉండాలి. అలా విభజించబడి ఉంటేనే మీ సర్వీస్ సెంటర్ ఆ కాంటెస్ట్లోకి రాగలదు. ఒకవేళ లేదంటే ఆ సర్వీస్ సెంటర్ కిందున్న వాళ్ళకి విభజించి ఇవ్వని సర్వీస్ సెంటర్ కాంటెస్ట్లో పాల్గొనలేదు. మీ యొక్క టాప్ లీడర్స్ని అడగండి, వాళ్ళు దీనికి సంబంధించి ఎక్కువ డీటెయిల్స్ ఇస్తారు. ఇప్పుడు కూడా మీరు విభజించిచ్చి ప్రోగ్రాంలో పాల్గొనొచ్చు. అందుకే చెప్తున్నాను, ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. తర్వాత 2 ముఖ్యమైన అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ అనౌన్స్మెంట్ ఏంటని అడిగారంటే, ఎందుకంటే ఈరోజు 26, ఈరోజు నేను అనౌన్స్ చేసి తీరాలి కాబట్టి చెప్తున్నాను. మన లెవెల్ 3 నుండి లెవెల్ 4 వెళ్లేవాళ్లు, లెవెల్ 4 నుండి 5 వెళ్లేవాళ్లు, లెవెల్ 5 నుండి 6 వెళ్లేవాళ్లు, లెవెల్ 6 నుండి 7 వెళ్లేవాళ్లు, 7 నుండి 8 వెళ్లేవాళ్లు, వీళ్ళందరూ వాళ్ళున్నటువంటి 100s క్లబ్ లెవెల్ నుండి తర్వాత లెవెల్ అచీవ్ చేశారంటే వాళ్ళని ఫ్రాన్స్కు తీసుకువెళతాం. అటువంటి ఫ్రాన్స్ విత్ ఫ్రెండ్జీ అనే కాంటెస్ట్ ని అనౌన్స్ చేశాం. లీడర్స్ యొక్క చాలా మంది యొక్క కోరిక మేరకు ఆ యొక్క కాంటెస్ట్ ని ఈ సైకిల్ కి ఎక్స్టెండ్ చేస్తున్నాం. సో సెకండ్ బ్యాచ్ ఆఫ్ ఫ్రాన్స్ విత్ ఫ్రెండ్జీ ఈరోజు 26 నుండి డిసెంబర్ 7 వరకు సెకండ్ బ్యాచ్గా కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ అనౌన్స్మెంట్. సెకండ్ అనౌన్స్మెంట్ ఏంటంటే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనౌన్స్మెంట్. ఇప్పటి వరకు ట్రాన్స్ ఇండియా చరిత్రలో ఇలాంటి అనౌన్స్మెంట్ ఎప్పుడూ చేసిందే లేదు. అదేవిధంగా ఇకపై చేస్తామా అనేటటువంటిది అతిపెద్ద క్వశ్చన్ మార్క్. అందుకే చెప్పాను నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని. ఏంటో తెలుసుకుందామా? లెవెల్ 1 అటెండ్ చేసినా, లెవెల్ 1 ఎలిజిబుల్ అయ్యున్నా అంతమందికి వర్తిస్తుంది. లెవెల్ 1 అటెండ్ చేసి లెవెల్ 1 ఎలిజిబుల్ అయ్యి అటెండ్ చేయకుంటే ఏ సమస్య లేదు. ఇప్పుడు మీరు రాబోయే 30th అండ్ 1st అటెండ్ చేస్తారు. అందువల్ల దాని గురించి దిగుల్లేదు. సో లెవెల్ 1 ఆల్రెడీ అటెండ్ చేసున్నా సరే, ఇకపై అటెండ్ చేయబోయే వాళ్లైనా సరే అందరికీ వర్తిస్తుంది. లెవెల్ 1 అచీవ్ చేసిన అందరికీ వర్తిస్తుంది. లెవెల్ 1 నుండి మీరు లెవెల్ 2కు వచ్చేయండి. లెవెల్ 2లో ఉన్నవాళ్లు లెవెల్ 2 నుండి లెవెల్ 3కు వచ్చేయండి. మీకు థాయిలాండ్ ట్రిప్. లెవెల్ 1 నుండి లెవెల్ 2కు రావడానికి మీరు ఎన్ని బీవీలు మ్యాచ్ చేయాలో తెలుసా? కేవలం 50 బీవీలే. 50 బీవీలు మ్యాచ్ చేయడానికి మీరు రెడీగా ఉంటే ఈసారి మిమ్మల్ని థాయిలాండ్కి తీసుకువెళ్ళడానికి కంపెనీ రెడీ. ఈ అనౌన్స్మెంట్ ఎందుకు చేస్తున్నామో తెలుసా? 2024 అతి పెద్దగా పూర్తవ్వాలి. 2025 ప్రారంభించేటప్పుడు మీ అందరి మనసులు వికసించి ఉండాలి. మీరు ఏం చేయగలరని ఈరోజు మీరు నమ్మేది, ఈరోజు మీరు నమ్ముతున్నది నిజం కాదు. ఇంకా మీరు అనేక రెట్లు బాగా చేయగలరని మిమ్మల్ని మీరు నమ్మడం కోసం కంపెనీ ఇచ్చే ఆఫర్, సాక్రిఫైస్ ఆర్ అనౌన్స్మెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ అనౌన్స్మెంట్స్ని యూజ్ చేసుకుని ఈ సైకిల్, 4th సైకిల్, లాస్ట్ సైకిల్ ఆఫ్ 2024ని చాలా పెద్ద ఎత్తున మీరు చేస్తారన్న నమ్మకం నాకుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నమస్కారం.